శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. 15వ రోజు భాగవతం పారాయణం. పరీక్షిత్తు కలి ధర్మదేవత. పరీక్షిత్ మహారాజు సార్వభౌముడయ్యాడు. మహారాజై దేశాలన్నిటినీ కూడా ఎంతో సురక్షితంగా పరిపాలిస్తున్నాడు. ధర్మరాజు పరిపాలించిన వాడు ఎంత శోభతో ఎంత కళ్యాణప్రదంగా ఉందో అంత ఆనందంగాను పరీక్షిత్ మహారాజు పరిపాలిస్తున్నాడు. నెలకి 3 పువ్వులు 6 కాయలు, ఎక్కడా ధర్మానికి లోపమన్నది లేదు. ఎన్నో దిగ్విజయ యాత్రలు చేశాడు. తన మేనమామగారి కుమార్తె అయిన ఉత్తరుని కుమార్తె అయిన ఇరావతిని వివాహం చేసుకున్నాడు. 4 కుమారులు జన్మించారు. అందులో సర్పయాగం చేసిన వాడే జన్మేజయుడు. తాను జయించని రాజ్యము లేదు. కురు, పాంచాల, కోసల, కాశీ, మల్ల, అంగ, మగధ, మత్స్య, చేది, అవంతి, గాంధార, కాంబోజ, సౌరాష్ట్ర మొదలైన రాష్ట్రాలన్నిటినీ జయించాడు. ఏకఛత్రాధిపతంగా విశాలమైన సామ్రాజ్యాన్ని తన పతాక ఛాయలతో అత్యంత సంతోషంగా పరిపాలిస్తున్నాడు. పరీక్షిత్ మహారాజు గారు ఎక్కడికి వెళ్ళినా ఒక నియమం పాటించేవాడు. పరీక్షిత్తు యాగములు చేసేవాడు. పరీక్షిత్ యాగం చేసినప్పుడు అందరూ వచ్చి కూర్చునేవారు. ఆయన దేవతలను పిలుస్తుంటే దేవతలు వెళ్ళి ఎదురుగుండా కూర్చునేవారట. యాగం చెయ్యని వాళ్ళు కూడా ఆ యాగశాలకు వచ్చి కూర్చునేవారు. దేవతలందరూ వచ్చి కూర్చుని హవిస్సు పుచ్చుకున్నాక వెళ్ళడం చూసేవారు. అంత నిష్ఠాగరిష్ఠుడైన యాగమాలు చేసేవాడు పరీక్షిత్తు. ఆయన దిగ్విజయ యాత్రకు వెడుతూ ఉంటే శిబిరాలు వేసుకుని ఉంటే ఆయా ఊళ్ళలో ఉన్న జానపదులు వచ్చి, మహానుభావ, మీ పెత్తాతగారైనటువంటి ధర్మరాజు కూడా ఇలాగే దిగ్విజయ యాత్ర చేసి శిబిరం వేసుకుని ఉంటే తర్వాత మహానుభావుడు కృష్ణ పరమాత్మ శిబిరంలో పాండవులందరూ నిద్రపోతుంటే శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడే కత్తి పైకి తీసి పాండవులకు ఎక్కడ ఆపద వస్తుందేమో అని పాండవులకు తెలియకుండా కత్తి పట్టుకుని శిబిరం చుట్టూ తిరుగుతూ ఉండేవారు. అప్పుడు పాండవులు నిద్రపోతూ ఉండేవారు. కృష్ణుడు మీ తాతల్ని అంతలా రక్షించాడు. అదే కృష్ణుడు సారథ్యం చేస్తుంటే పాండవ మధ్యుడైన అర్జునుడు ఒక్కోసారి పిలవడం కోసమని తన పాదంతో కృష్ణుడిని డొక్కలో చిన్నగా తన్నేవాడు. తన్నితే కృష్ణుడు వెనక్కి తిరిగి చూసి, పలుగునా, రథం ఎటు తిప్పాలి అని అడిగేవాడు. అర్జునుడిని పిలిచి బావా అని ఆశ్రయం చేసేవాడు. శ్రీకృష్ణుడు నిజంగా పాండవులను ఎంత ఆదరించాడో చూడండి. ఒక మహాశివరాత్రి నాడు అర్జునుడు పాలచెంబు పట్టుకుని గబగబా పరిగెడుతున్నాడు. అతన్ని చూసి కృష్ణుడు, బావా, ఎక్కడ పరిగెడుతున్నావు అని అడిగాడు. అప్పుడు అర్జునుడు అన్నాడు, శివాలయానికి వెళ్తున్నాను, ఇవాళ శివరాత్రి కదా, అభిషేకం చెయ్యాలి అని అన్నాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, శివాలయంలోనే ఉన్నాడు శివుడని అనుకుంటున్నావా? ఇదిగో ఇక్కడ లేడా అని పంచెను కొంచెం పైకి తీశాడు. శ్రీకృష్ణుని మోచిప్పలో శివలింగం కనబడింది. అంతే. శివకేశం అభేదం కృష్ణ భగవాన్ మోచిప్పని చూసి అర్జునుడు అభిషేకం చేశాడు. నిన్నే రూపంగా భజింతు, మదిలో నీ రూపు మొక్కాలో అంటూ శ్రీకాళహస్తీశ్వర శతకంలో దూర్జటి పొంగిపోతాడు. అంతటి మహాత్ముడు కృష్ణుడు. పాండవులను కంటికి రెప్పలా ఎంత కాపాడుతున్నాడో అంత కాపాడుతున్నాడు. పరీక్షిత్తు ఈ కృష్ణ కథలు విని తన తాతలు కృష్ణుడితో గడిపిన మర్యాదపూర్వకమైన విశేషములను విని కన్నులంట నీరు కారిపోతూ పొంగిపోతూ పట్టుబట్టలు చీరాంబరాలు తెప్పించి పాండవులతో కృష్ణుడు గడిపిన రోజుల గురించి చెప్పిన వాళ్ళందరికీ బహుమానాలు ఇచ్చేవాడు. ఆ కృష్ణుని పాదముల యందు నిరంతరము రవించిపోతూ ఉండేవాడు పరీక్షిత్తు. అతడు మహాత్ముడైన పరీక్షిత్తుగా పరిపాలిస్తూ ఉండగా లోకమంతా ప్రశాంతంగా అత్యంత ఆనందంతో ఉన్నది. పరీక్షిత్ మహారాజ్ దిగ్విజయ యాత్ర చేస్తున్నాడు. అలా చేస్తున్న సందర్భంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. దీన్ని మీరు కొంచెం జాగ్రత్తగా గమనించాలి. దీన్ని మీరు కేవలం ఒక పురాణ కథగా చదివితే దానివల్ల ఎంత ప్రయోజనం వస్తుంది అంటే మనం చెప్పలేం. కానీ ఈ ఘట్టమును మీరు చాలా సునిశ్చితంగా పరిశీలించాలి. అదేంటంటే భాగవతంగా మీకు అర్థం కావాలి అంటే ఇది చాలా కీలకమైన ఘట్టం. ఒక మహాపురుష ప్రవేశం జరిగే ముందు దాని వెనకాతల ఒక కీలకమైన సందర్భం ఉంటుంది. ఇప్పుడు శుకుడు వచ్చి కూర్చోవలసిన సందర్భం వస్తోంది. అలా రావడానికి గాను దాని వెనక ఏదో మహత్తరమైన సంఘటన జరుగుతోంది. మీరు ఆ కోణంలో పరిశీలన చేస్తే
భాగవతం వ్యాసుడు అలా ప్రారంభం చేసి ఆ రహస్యాన్ని మీకు అందదు. భాగవతాన్ని విన్నంత మాత్రం చేతే జీవితం మారిపోతుంది. పరీక్షన్ మహారాజు దిగ్విజయ యాత్రలో తిరుగుతూ ఒక ప్రదేశానికి వచ్చాడు. అక్కడ ఒక ఆవు, ఎద్దు నిలబడి ఉన్నాయి. ఈ ఆవు పిల్లల పక్కన లేక, పిల్లలు కనపడక, పిల్లల క్షేమవార్త తెలియక ఏడుస్తున్న తల్లి ఎలా ఉంటుందో అలా ఉంది ఈ తల్లి ఆవు. ఇటువంటి ఉపమానమును తండ్రికి వెయ్యరు, తల్లికి మాత్రమే వేస్తారు. అమ్మ అనే మాట అంత గొప్పది. మాతృత్వంలో ఉన్న ప్రేమ అంతటినీ తీసుకువచ్చి మీరు ఒక ముద్దగా పెడితే ఆ ముద్దను మీరు చూడాలి అనుకుంటే ఆ ముద్దయే భూమి, భూమే అమ్మ. ఇందుకే భూమి గురించి ఎక్కడైనా చెప్పవలసి వస్తే ఋషులు పొంగిపోతారు. వాల్మీకి మహర్షి అయితే క్షితి క్షమ పుష్కర సన్నిభాక్షి అంటారు. అమ్మకి ఉండే గొప్ప లక్షణం ఓర్పు. అమ్మకి ఓర్పు కలిగిన గుణం ఉంటుంది. కలియుగ ప్రారంభంలో ఇవాళ భూమి దాన్ని కోల్పోయింది. అందుకని బిడ్డ కనబడని ఆవు ఏడ్చినట్టుగా ఆవిడ ఏడుస్తోంది. ఇది కలియుగానికి ప్రారంభం. అమ్మ ఏడుపుతో కలియుగం ప్రారంభమైంది. దీన్ని మీరు గుర్తుపట్టాలి. ఆవు అలా ఏడుస్తుంటే పక్క ఉన్న ఎద్దు వచ్చి నిలబడి ఉంది. ఆ ఎద్దు ఒక్క కాలుతోటే ఉంది. ఎద్దుకు 4 కాళ్ళు లేవు. ఒక కాలు మీదే ఎద్దు ఎందుకు నిలబడింది? ఒక కాలుతో ఉన్న ఎద్దు భూమి మీద డేకుతూ ఉంటుంది, నిలబడినట్లుగా కనపడుతుంది అంతే. అలా నిలబడినట్టుగా ఉన్న ఎద్దు తన 3 కాళ్ళు పోయాయని ఏడవటం లేదు. ఆవు ఏడవటం చూసి ఆశ్చర్యపోయింది. ఇది మీరు గుర్తుపట్టవలసినటువంటి రహస్యం. ఆవు ఎందుకు ఏడుస్తోంది అని గోమాత వంక తిరిగి అంది. నీవెందుకు ఏడుస్తున్నావు మంగళప్రదురాలా అని అడిగింది ఎద్దు. మంగళప్రదురాలా అంటే శుభాన్ని ఇవ్వడం మాత్రమే తెలిసి ఉన్నదాన్నా అని అర్థం. మీరు ఒక ఇల్లు కట్టుకోవాలంటే భూమి గుణపంతో ఆవిడ గుండెల మీద కన్నం పెడతారు. శంకుస్థాపన చేస్తే ఆవిడ ఇల్లు కట్టుకుంటోంది, మనం అన్నం తినడానికి నాగలు పట్టి అమ్మ గుండెల మీద ఘాట్లు పెడతాం, అమ్మ పంటలు పండించి మనకి కడుపు నిండేటట్లుగా అన్నం పెడుతోంది అని మీరు ఎంత బాధ పెట్టినా కన్నుల వెంట నీరు పెట్టుకోవడం ఆమెకు తెలియదు. మీరు బ్రతకడానికి ఇవ్వడం ఆవిడకు తెలుసు. ఇప్పుడు ఆ గోవు ఏడుస్తుంటే ఎద్దు అడిగింది, నువ్వెందుకు ఏడుస్తున్నావు అని. నీకేం బాధ కలిగింది? నువ్వు చాలా సంతోషంగా ఉండేదాన్ని కదా. అడిగితే భూమి అంది, నేను దేనికి ఏడుస్తున్నానో తెలుసా? నాకు ఏదో బాధ కలిగిందని ఏడవటం లేదు. కృతయుగమైనా మరొకటైనా నా బాధ ఎప్పుడూ అలానే ఉంటుంది. ఇక్కడ గోవు బాధపడుతోంది. కలియుగ ప్రారంభంలో ఎందుకు గోవు అలా ఏడుస్తున్నాదో ఇప్పుడు చెప్తున్నారు. ఆవు ఎద్దుతో చెప్తోంది, కలి ప్రవేశించాడయ్యా, నేను ఏడుస్తున్నానంటావేమిటి? నీకు 3 కాళ్ళు లేని తనం చూసి నేను ఏడుస్తున్నానంది. ఆయనకి 3 కాళ్ళు లేకపోతే ఈవిడెందుకు ఏడవడం? ఆవిడంది, కలి బలవంతంగా రాలేదు, ఈశ్వరుడు అనుగ్రహించాడు. కలియుగం అంటే అతను రావాలి. అతను రావడానికి కాలం దారినిచ్చింది. ఆ కాలం ఈశ్వర రూపం. ఆ కలి లోపల అడుగుపెట్టి పాదములను ఇంకా పూంచుకోలేదు. పరిస్థితి మారిపోయింది. పూర్వం నీకు 4 పాదాలు ఉండేవి, ఇప్పుడు నీకు 1 పాదమే ఉంది. 3 పాదాలు లేవు. కలిపురుషుడు వచ్చేయడం వల్ల నీకు 3 పాదాలు పోయాయని అంది. అది మామూలు ఎద్దు కాదు. ఆ ఎద్దు ధర్మము. ధర్మానికి భూమికి ఎంత దగ్గర సంబంధం ఉందో చూడండి. ధర్మం సత్యము, శౌచము, తపస్సు, దయ అనే 4 పాదాలు ఉంటాయి. ఈ 4 పాదాలతోటే ధర్మం నడుస్తుంది. అది ఇలా నడిచే 4 పాదాలు కలిగిన ధర్మం అనే వృషభము. అందుకనే శంకరుడు వృషభం ఎక్కుతాడు అని అంటారు. అనగా ఆయన ధర్మం అధిరోహించి నడుస్తారని భావం. ఆవు చెప్తున్న మాటలు చాలా గుర్తుపెట్టుకోవాలి. నేను దేవతల గురించి ఏడుస్తున్నాను. హవిష్యులు పొందని దేవతలు ఏమవుతారు అంది. రాబోయే కాలంలో యజ్ఞయాగాదులను విమర్శించే వాళ్లే ఎక్కువైపోతారు. యజ్ఞయాగాది క్రతువులు ఒక్క మన సనాతన ధర్మంలోనే ఉంటాయి, ఇంకెక్కడా లేవు. యజ్ఞం చేయడం, అగ్నిహోత్రంలో హవిష్యు వేయడం మొన్నగు కార్యక్రమాలు జరగవు. మీరు మరలా సంపదలు పొందడానికి అగ్నిహోత్రం ద్వారా దేవతలకు హవిస్సులు ఇస్తే ప్రీతి చెందిన దేవతలు మరలా సర్వమును వర్షమును కురిపించి మనకు సంపదలు ఇస్తారు. మీరు తిరిగి వారి పట్ల కృతజ్ఞత ప్రకటించినప్పుడు దేవతల ఆగ్రహానికి గురి అవుతారు. కలియుగంలో దేవతలకు హవిస్సులు ఇవ్వబడవు. హవిస్సులు ఇవ్వని మనుషులకు శుభములు మేము చేయము అని దేవతలు శుభాన్ని చేయకూడదు.
15 రోజు పారాయణం సంపూర్ణం. స్వస్తి.